జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని అనుమానాలు, అపోహలు, అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులు కలుగచేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీవ్రంగా అలసిపోవటం, ప్రయాణం చేయటం, విరామం, విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం, 1కి 2 సార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు, ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదన్నటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, కొత్త పెట్టుబడుల కోసం, కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయటం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరమైతే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు, నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజ హితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక, ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సౌఖ్యం బాగుంది, వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకొడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆదాయం రావలసినటువంటి చోట, అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట, మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు, అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 1కి 2 సార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ.
వీరబ్రహ్మేంద్ర స్వామి నముండన. విశేషంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానం నుండి అతిచారం వల్ల మిథునం నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి తరుణం ఒకటి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగుంది, యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దైనందిన జీవితంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది, సమాజంలో మీకున్నటువంటి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబ జీవితానికి సంబంధించింది, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతూ ఉంటారు. జీవిత భాగస్వామి వల్ల మనసు మొత్తం కూడా ఏదో తెలియనటువంటి పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందితో వాగ్వివాదం చేయటం కంటే, గొడవ పడ్డం కంటే, తగువులు పడ్డం కంటే మౌనంగా ఉండటమే మేలని మీరు నిశ్చయించుకుంటారు. కొన్ని సందర్భాల యొక్క నేపథ్యంలో ముందుకు వెనక్కి వెళ్ళలేక, ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తోసివేయలేక మీకు మీరుగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఏ గట్టుకు చేరుస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు, మీకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కార్యాలయంలో, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి వ్యవహారం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కల్తీ వ్యవహారం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని, సెంటిమెంట్ సంబంధమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సమాజంలో పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, మీ మనసు నిండా ఏదో తెలియనటువంటి ఇబ్బంది ఎదురైనటువంటి క్షణాల్లో భగవంతుడు, కాలం మనకు సహాయం చేశాయి అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళటం వల్ల సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు, అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం కూడా తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం